గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ టు యోగా ఛాలెంజ్. ఫస్ట్ మనం యోగా చేసే కన్నా ముందు మనం వైబ్రేట్ చేసుకుందాము, మన బాడీని రెడీ చేసుకుందాము. ఓంకార నాదంతో మనం చేస్తున్నాం ఈరోజు. ఓకే, ఐస్ క్లోజ్ చేసేసి గాలిని బాగా పీల్చిన తర్వాత నాభి నుంచి ఎయిర్ను మనకు బయటికి పంపించాలి, వైబ్రేట్ చేసుకోవాలి. ఓ ఓ ఒకసారి అండి. ఓ జస్ట్ హెడ్ అప్ అండ్ డౌన్ చేయండి. స్లోలీ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Side to side. Breathe in, breathe out. Breathe in, breathe out. Breathe in, breathe out. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Okay. Rotate your head back like after breathe in. Front to push breathe out. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Opposite. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Steady your hands. Stretch right, left, right, left. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Up and down. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 9, 8, 7, 6, 5, 4,
3, 2, 1. Okay, stretch back out. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Shoulders. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Back. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Okay. Up. Slowly. Leg front. Stretch out. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Next. Slowly. Legs wide. Little bit wide. Sorry. Little bit wide. Stretch your hands. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Left side. Left hand out. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Hip rotation. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Opposite. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Next wide. Touch up. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Good. Stretch your legs down. Hold it. Thighs మీద బాగా ప్రెషర్ పడండి. 1 up. Breathe in, breathe out. Breathe in, breathe out. పైకి వచ్చినప్పుడు breathe in, కిందకి వచ్చినప్పుడు breathe out. 1, 2, 3, 4, 5, 6, 7,
8, 9, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. ఈ లెగ్ ఇట్లా స్ట్రైట్ ఉండాలి 90 degrees. Good. Just walk. ఓకే, ఫస్ట్ పోజ్ వచ్చేసేసి ఏకపాదాసన పోజ్ అంటాము. ఈ ఏకపాదాసన పోజులో మనకి ఏమొస్తుందంటే బ్యాలెన్సింగ్ చేయడమే కదా మన లెగ్స్ స్ట్రెంగ్త్ కావడానికి హెల్ప్ అవుతుంది. ఓకే, చాలా మందికి యాంగ్జైటీ కానీ అవి ఉంటాయి కదా, ఆ లెవెల్స్ కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. మన బాడీని బ్యాలెన్స్ చేసుకోవడానికి కూడా బాగా హెల్ప్ అవుతుంది. ఓకే, నీస్ లెగ్స్ చాలా హెల్ప్ అవుతుంది. ఓకే, దీనికి ఏంటంటే ఓన్లీ సింపుల్ పోస్ట్ చూడండి, ఇలా ఉన్నా కదా నేను సింపుల్ మనం హ్యాండ్స్ ను వన్ లెగ్ పైన స్లోలీ బ్యాక్ చేసుకోవాలి. మనం మామూలుగా ఒకవేళ మీకు ప్రాబ్లం ఉందనుకోండి, ఒకవేళకి వాల్ ఉంటుంది, వాల్ సపోర్ట్ తీసుకొని ఫస్ట్ ఇట్లా బ్యాలెన్స్ చేసుకోండి. ఒకవేళ మీకు ఇబ్బంది అవుతుంది, లేదు అంటే డైరెక్ట్ బ్యాక్ అప్ స్ట్రైట్ హోల్డ్ ఇట్. ఓకే, మళ్ళీ ఇక్కడ సైడ్ చూపిస్తున్నాండి. లెఫ్ట్ లెగ్ బ్యాక్ స్ట్రైట్ హోల్డ్ చేయండి. ఓకేనా, రెడీ, స్టార్ట్. Turn your body, right side, left leg back, slowly hold it. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 5, 4, 3, 2, 1. Okay, next, right leg back, straight. 1, 2, wall support తీసుకోండి. 3, 4, 5, 6, 7, 8, 9, 10, 5, 4, 3, 2, 1. ఓకే, మీరు వాల్ సపోర్ట్ తీసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. రెడీ, మళ్ళీ ఇంకొకసారి 3, 2, 1. Down, straight. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Again, right leg back, slow down. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 5, 4, 3, 2, 1. Good. నెక్స్ట్ మనం మామూలుగా వజ్రాసనం కూర్చొని నెక్స్ట్ ఇప్పుడు సర్పాసన అంటాము. ఈ సర్పాసన కూడా మనకు చాలా హెల్ప్ అవుతుంది అన్నట్లేదు. ఓకే, బ్యాక్ పెయిన్ వాళ్ళకి కానీ, లోయర్ బ్యాక్ పెయిన్ వాళ్ళకి కానీ, షోల్డర్స్ పెయిన్స్ ఉన్న వాళ్ళకి కానీ చాలా హెల్ప్ అవుతుంది. ఓకే, మనము కోబ్రా స్టిచ్ చేస్తాం కదా, కోబ్రా ఫ్లోట్ చేస్తాం కదా, అలా కాకుండా హ్యాండ్స్ ను బ్యాక్ లాక్ చేస్తాం. హ్యాండ్స్ బ్యాక్ లాక్ చేస్తాం, స్లోలీ అప్ అండ్ స్ట్రెచ్. మీకు డైజెషన్ ఇష్యూస్ కానీ, ఓకే, షోల్డర్స్ పెయిన్స్ కానీ, నెక్ పెయిన్ కానీ, అప్పర్ బ్యాక్ పెయిన్ కానీ, లోవర్ బ్యాక్ పెయిన్ కానీ మాకు ఎట్లా అవుతుంది. ఓకే, ఇలా చేసుకోవచ్చు. జస్ట్ రిలాక్స్. లేదు లెగ్స్ హ్యాండ్స్ తో బ్యాక్ పెట్టి మీకు ఇబ్బంది అవుతుందంటే ఫస్ట్ ఏం చేయండి, కోబ్రా స్ట్రెచ్ ఉండండి. ఓకే, 1 hand back, 2 hand back and stretch. Look up. 1, 2, 3, 4,
5, 6, 7, 8, 9, 10, 5, 4, 3, 2, 1. లెగ్స్ పైకి లేవు, లెగ్స్ స్ట్రైట్ వెళ్తుంది. ఓకే, డూ. మళ్ళీ చేయండి ఒకసారి. కోబ్రా స్ట్రెచ్ లో ఉండండి, కోబ్రా పోజ్ లో ఉండి చేయండి. రెడీ సార్? 3, 2, 1 అప్. హ్యాండ్స్ బ్యాక్. మాక్సిమం స్ట్రెచ్ చేయండి హ్యాండ్స్ నెక్కి. వెనక్కి వెనక్కి స్ట్రేట్ చేయాలి హ్యాండ్స్, అప్పుడే మీకు షోల్డర్ పైన ప్రెజర్ పడుతుంది. చాలా మందికి ఉమెన్స్ కు బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటుంది కదా, ఆ బ్రెస్ట్ ప్రాబ్లమ్స్ కూడా వీళ్ళు మంచిగా అవుతాయండి. ఓకే, స్ట్రెంగ్ అవుతుంది. 5, 4, 3, 2, 1. జస్ట్ రిలాక్స్. రిలాక్స్. నెక్స్ట్ టోలాంగ్ ఆసన అంటాము. టోలాంగ్ ఆసన ఉన్నప్పుడు మనం ఏం చేస్తుంది, మనం పద్మాసనం తీసుకొచ్చుకుంటాం అట్లా. ఓకే, ఇక పద్మాసనం బ్యాక్ స్ట్రైట్ పెట్టేసి సింపుల్ గా మన చేతులు ఉన్నాయి కదా, మూడు చేతులను చేసుకొని ఇలా హోల్డ్ చేయొచ్చు. ఓకే, హోల్డ్ చేయండి. ఓవరీస్ ప్రాబ్లమ్స్ కానీ, కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ కానీ ఉన్న వాళ్ళకు చాలా హెల్ప్ అవుతుంది. మంత్లీ సైకిల్ ఛాలెంజెస్ ఉన్న వాళ్ళు కూడా హెల్ప్ అవుతుంది. ఓకే, జస్ట్ బాడీ పైకి రీషేబుల్ కావాలి, అలాంటి పైకి పెట్టాము. ఓకే, రెడీ స్టార్ట్. 3, 2, 1. స్లోలీ అప్. ఇది ఇలా పెట్టకండి, ఇలా క్రాస్ చేయాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 5, 4, 3, 2, 1. Up. Good. One more time. మళ్ళీ వన్ మోర్ టైం చేయండి, ఒకసారి చూద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 5, 4, 3, 2, 1. Up. నెక్స్ట్ ఉచ్ఛాసన అంటే, ఈ ఉచ్ఛాసన మనం ఏం చేస్తామంటే వజ్రాసనంలో కూర్చుంటాం. మనము వజ్రాసనంలో కూర్చొని ఆప్ చేస్తాం. మనం బాడీని ఆప్ చేసేసి షోల్డర్స్ తో ఓపెన్ చేస్తాం కదా. ఓకే, ఓపెన్ యువర్ షోల్డర్స్ చేసేసి మీ హ్యాండ్స్ ఉన్నాయి కదా, ఇది అర్ధ ఉచ్ఛ్వాసన అంటాము. బ్యాక్ సైడ్ హోల్డ్ చేసుకొని స్లోలీ లుక్ అప్, లుక్ బ్యాక్, బ్యాక్ స్ట్రెచ్ కావాలి. ఇది అర్ధ ఉచ్ఛ్వాసన అంటాం. ఈ ఉచ్ఛ్వాసన కానీ అర్ధ ఉచ్ఛ్వాసన కానీ మనకు హెల్ప్ ఏం చేస్తుందంటే, థైరాయిడ్ గ్లాండ్స్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు, యాంగ్జైటీ లెవెల్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకు, ఓకేనా, మెనోపాజ్ స్టేజ్ లో మెన్స్ట్రువల్ సైకిల్స్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు ఇది బాగా హెల్ప్ అవుతుంది. పీసీఓడిస్ అంటాం కదా, ఆ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఎస్పెషల్లీ వెయిట్ లాస్ అండ్ థైరాయిడ్ లో చాలా చాలా హెల్ప్ అవుతుంది. ఓకేనా, మనం ఏం చేస్తాము ఫస్ట్, ఇది అర్ధ ఉచ్ఛ్వాసన అంటాము. మళ్ళీ ఆఫ్ చేస్తాం. ఓపెన్ యువర్ చెస్ట్, లెఫ్ట్ హ్యాండ్ బ్యాక్, టచ్ యువర్ టోస్, రైట్ హ్యాండ్ అప్, లుక్ బ్యాక్. ఇది అర్ధ ఉచ్ఛ్వాసన. నెక్స్ట్ ఉచ్ఛ్వాసన అంటే ఏమంటే, షోల్డర్, ఓపెన్ యువర్ షోల్డర్, లెఫ్ట్ హ్యాండ్, రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్, లుక్ బ్యాక్. ఓకే, దీన్ని ఇలా పుష్ చేయాలి. ఒకవేళ మీకు లేదు, మీకు చేయడానికి వస్తుంది అంటే ఏం చేయొచ్చు అంటే, ఇంకొక బేసిక్ వేరియేషన్ ఉంటుంది. నాకు బేసిక్ వేరియేషన్ మనం చేస్తుంటే, మనం మామూలుగా
open your shoulder, push front your hip, బాగానే ముందుకు ప్రెస్ చేసేసి స్లోలీ ఇలా కూడా చేయొచ్చు. ఇది కూడా ఇలా రావాలి. చాలా మంది ఏం చేస్తారంటే ఇలా పెట్టేసేసి ఇలా పట్టుకుంటారు. అంటే ఇది ఇట్లా వస్తుంది, స్ట్రైట్ రావడం. ఇక్కడ నుంచి థాయిస్ ఈ యొక్క నడుము భాగం వరకు ఇట్లా స్ట్రైట్ రావాలి, హిప్ భాగం వరకు స్ట్రైట్ రావాలి. ఇంత ప్రెజర్ పడాలి. ఓకే, రెడీ 3, 2, 1, ఓపెన్ యువర్ చెస్ట్, పుష్ ఫ్రంట్, హ్యాండ్స్ బ్యాక్, 2 హ్యాండ్స్ బ్యాక్. లేదు మీకు ఇంతవరకు వస్తే ఇంతవరకే పెట్టండి. హ్యాండ్స్ కిందికి రాకుంటే ఇంతవరకే. మీకు హ్యాండ్స్ ఎంతవరకు వస్తే అంతవరకు పెట్టచ్చు. రెడీ? ఎందుకు కింద టవల్ up, Ardha first. Open your chest, front push, right hand back, left hand up, look back. ఇక్కడ బాగా స్ట్రెచ్ నెక్ భాగానికి బాగా ప్రెజర్ పడాలి. నడుము భాగం కానీ నెక్ భాగం కానీ బాగా ప్రెజర్ పడాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 5, 4, 3, 2, 1. Again front. Save. Push front. Left hand back. Right hand up. Look back. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 5, 4, 3, 2, 1. Next. Again, open your chest, push back, right hand back, left hand back, and lock it. Look back. మీ హిప్ భాగం ముందుకు రావాలి, నెక్ భాగం బ్యాక్ వెళ్ళాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Up. Go back. ఓకేనా? మళ్ళీ ఇంకొకసారి చేయండి చూద్దాం. ఫస్ట్ అర్ధ ఉత్సాసన. అప్, చెస్ట్ ఓపెన్, హిప్ ఫ్రంట్, రైట్ హ్యాండ్ బ్యాక్, లెఫ్ట్ హ్యాండ్ ఫ్రంట్, లుక్ బ్యాక్. మీ నెక్ భాగం బాగా ప్రెజర్ పడుతుంది. ఇంక చూడండి, మీరు కాలు అందించుకోండి, లేదంటే ఎంతవరకు లేదు అంతవరకు చేయండి, స్ట్రెచ్ చేయకండి. ఓకేనా? మీ బాడీ అందితే అందండి, లేదంటే మధ్యలో వరకు. 5, 4, 3, 2, 1. గుడ్. అప్, మళ్ళీ రైట్ హ్యాండ్ బ్యాక్, లెఫ్ట్ హ్యాండ్ అప్. ఎంతవరకు మీకు కాలు చేయి కింది వరకు ఎంతవరకు వస్తే అంతవరకు, కానీ హిప్ మాత్రం ముందుకు ఉండాలి, నెక్ బ్యాక్ చూడాలి, నెక్ పైన బాగా ప్రెజర్ పడాలి. గుడ్ గుడ్ గుడ్. 5, 4, 3, 2, 1. Next. 2 hands back. Open your chest. Hip push. Push your hip. 2 hands back. ఎంతవరకు అయితే అంతవరకు చేయండి. గుడ్. నెక్ భాగం బాగా ప్రెజర్ పడాలి, స్టమక్ పైన బాగా ప్రెజర్ పడాలి. మీకు హ్యాండ్స్ అనేది చాయిస్, ఎంతవరకు అయితే అంతవరకు పెట్టండి. గుడ్ గుడ్. నెక్ బాగా ప్రెజర్ పడాలి. గుడ్ గుడ్, సూపర్. 5, 4, 3, 2, 1. ఏమే మీకు స్ట్రెస్ లెవెల్స్, యాంగ్జైటీ లెవెల్స్, హార్మోన్ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడాలంటే చేయాలి, ఎస్పెషల్లీ ఉమెన్స్. కానీ చెయ్యి. రెడీ, స్టార్ట్. ఇప్పుడు 20 కౌంట్స్ చూద్దాం. లేక 60 కౌంట్స్ చేస్తారా నాతో పాటు? ఓకే, సో నాతో పాటు చేయండి చూద్దాం. 60 కౌంట్స్. 2 హ్యాండ్స్ లేదు, వదిలేదే. 1 హ్యాండ్ చాలు. 2 హ్యాండ్స్ మీకు బాగా ఇబ్బంది అవుతుంది. 1 హ్యాండ్ చేద్దాం. ఓకే, ఫ్రంట్ యువర్, పుష్ యువర్ హిప్,
right hand back, touch your toes, left hand back and maximum ఎంతవరకు అయితే బ్యాక్ స్విచ్ చేయండి. మీరు బ్యాక్ చూడాలి. Back. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27. మీకు ఇబ్బంది అయితే మళ్ళీ ఆప్ చేసి మళ్ళీ బ్యాక్ చేయండి. 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. అమ్మా స్టమక్ మొత్తం ఫ్రీ అయిపోయాయి. ఓకే, రెడీ. అగైన్ పుష్ యువర్ hip, left hand back, right hand up and stretch back. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. బాడీ నాకు చాలా ఫ్రీ అయిపోయింది. మీకు నడవడుతున్నా బ్యాగ్ పట్టుకున్నారా? బ్యాగ్ పట్టుకుంటే మీరు పోస్టర్ కరెక్ట్ చేయనట్లు. అంటే పోస్టర్ అంటే సింపుల్ ఏం లేదు. మీకు ఈ ఏరియా బాగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ ఏంటంటే ఈ ఏరియాను మీరు ముందు పుష్ చేయకపోతే, ఓకే, అండ్ షోల్డర్ ఓపెన్ చేయకపోతే షోల్డర్ పైన ప్రెజర్ పడుతుంది, బ్యాక్ పైన ప్రెజర్ పడుతుంది. ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే ఇలా ఇలా చేసేస్తారు, డైరెక్ట్ ఇలా పెట్టి చేస్తారు, ఇక్కడ ప్రెజర్ పడుతుంది. షోల్డర్ ఓపెన్ చేయకపోతే ఈ ఈ జాయింట్ పైన నెక్ పైన బాగా ప్రెజర్ పడుతుంది. అంతే. ఓకేనా? రెడీయా? యా. నెక్స్ట్ చైన్ పోస్. ఓకే, slowly back straight, slowly down. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 5, 4, 3, 2, 1. Up. Good. Next, cobra pose. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 5, 4, 3, 2, 1. Next, pickup pose. Right leg French. Up. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 5, 4, 3, 2, 1. Down. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 5, 4, 3, 2, 1. Slowly down, up, down, up, down, up. 1, 2, 3, 5 times in. 4, 5. Get back. Take your leg, left leg, up. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 5, 4, 3, 2, 1. Down. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 5, 4, 3, 2, 1. Push. 1, 2, 3,
4, 5. Back. Vajrasanam. Vajrasanam running. Set your hands. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 5, 4, 3, 2, 1. Change. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 5, 4, 3, 2, 1. Neck. Slowly close your ear. 1, 2, 3, 4. Breathe in without. 5, 6, 7, 8, 9, 10, 5, 4, 3, 2, 1. Next. Ears close చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 5, 4, 3, 2, 1. Lock your hands. Stretch up. Look up. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 5, 4, 3, 2, 1. Look down. Front ముందుకు చూడండి. హ్యాండ్స్ అలా స్ట్రెచ్ చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 5, 4, 3, 2, 1. Next, butterfly stitches. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 5, 4, 3, 2, 1. Left front and stretch down. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 5, 4, 3, 2, 1. Good. Steady your hands. Hold it. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 5, 4, 3, 2, 1. Hands up. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 5, 4, 3, 2, 1. Back stretch. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 5, 4, 3, 2, 1. Other side. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 5, 4, 3, 2, 1. Namaskara position. Yoga Namaskaram. 1, 2. Breathe in without. 3, 4, 5, 6. Good. That's it today. రేపు ఏం చేద్దామంటే ఒక సాంగ్ తీసుకుందాము. ఒక సాంగ్ తీసుకొని ఇండిపెండెన్స్ డే ఉంది కదా రేపు, క్విక్గా క్లోజ్ చేద్దాం. ఒక సాంగ్ ప్రాక్టీస్ చేసి ఆ సాంగ్ షూట్ చేద్దాం. ఓకేనా? ఎందుకంటే మనకు ఫ్లాగ్ హోస్టింగ్కి వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి క్విక్గా ఫాస్ట్ ఏదైనా ఒక సాంగ్ సెలెక్ట్ చేసుకుందాం. మంచి థీమ్ సెలెక్ట్ చేసుకొని దాని లోపల సేమ్ యోగా ఆసనాస్ ఉంటాయి అందులో కూడా. ఓకేనా? యోగా ఆసనాస్ కానీ అవి కానీ ఉంటాయి. మీకు సింపుల్ ఈరోజు మొన్న చేసినవి కానీ ఐ థింక్ ఏమంటారంటే వజ్రాసనము, లేకుంటే వీరభద్రాసనము, లేకపోతే కోబ్రా పోస్, సంథింగ్ ఎనీథింగ్ 5-6 ఆసనాస్ కల్పించుకుంటూ ఒకదాని తర్వాత ఇంకొక దాని తర్వాత ఇంకొక యోగా ఫ్లో చేద్దాం అలాగా. ఓకే, చేసుకుంటూ దానికి సాంగ్ యాడ్ చేసేసి పెట్టేస్తే అయిపోతుంది. ఓకేనా? ఈవినింగ్ వెళ్దామంట. యాక్చువల్గా ఫస్ట్ నేను అదే అనుకున్నాను, కాకపోతే ఈవినింగ్ నాకు సెషన్ ఉంది 7 o'clock. ఈవినింగ్ రేపు హెల్త్ సెషన్ ఉంది. ఫ్రీడమ్ ఫ్రమ్ లైఫ్ స్టైల్ డిజార్డర్ అని హెల్త్ సెషన్ స్టార్ట్ రేపు 7 o'clock ఉంటుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా నేను గ్రూప్లో లింక్ పెడతాను. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా జాయిన్ కావచ్చు. అంటే ఇప్పుడు అంటే సైంటిఫికల్ మనం ఓవర్కమ్ చేయొచ్చు. ఓకే, హెల్తీగా
మన లైఫ్‌ను ఎలా లీడ్ చేయొచ్చు. వెయిట్ లాస్‌లో కావచ్చు, హార్మోనల్ ఇష్యూస్‌లో కావచ్చు. ఎలా అనేది కూడా నేను ఈరోజు సెషన్‌లో చేస్తున్నాను దాంట్లో. అంటే మెయిన్ ఇంపార్టెంట్ ఈరోజు సెషన్ రేపు జరగబోయే సెషన్ వచ్చేసేసి ఫ్రీడమ్ ఫ్రమ్ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అన్నట్లు. అల్టిమేట్ హెల్త్ ఛాలెంజ్ అని చెప్పేసి ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాను. ఇందుట్లో మనము వెయిట్ లాస్ కావడానికి కానీ, మన థైరాయిడ్ రివర్సల్ కానీ, డయాబెటిక్ రివర్సల్ కానీ, పీసీఓడీ, పీసీఓఎస్‌ని మనము ఇన్‌ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ నుంచి మనం బయటపడడానికి సైంటిఫికల్‌గా మనం ఎలా చేయొచ్చు మనము, ఫుడ్ ప్యాటర్న్స్ ఎలా మార్చుకోవచ్చు, మీకు ఎటువంటి సపోర్ట్ దొరుకుతుంది. ఈ దీనిల పైన ఒక సెషన్ చేస్తున్నాం అన్నట్లు. నేను వాట్సాప్ గ్రూప్ ఉంది మనకు. ఆ వాట్సాప్ గ్రూప్‌లో మీరు లాగిన్ అయ్యి లింక్ పొందొచ్చన్నట్లు. ఇంగా ఫర్దర్ అప్‌డేట్స్ మీరు తీసుకోవచ్చన్నట్లు. ఇది కంప్లీట్‌లీ ఫ్రీ. ఫ్రీ ఆఫ్ కాస్ట్‌లో కొన్ని అవేర్‌నెస్ చేస్తున్నాం అన్నట్లు. ఎందుకు అవేర్‌నెస్ చేస్తున్నాము అంటే, ఇది ఎందుకు ఫ్రీగా చేయాల్సొస్తుంది అంటే, మనకు డిసెంబర్ 2025 లోపల 1,00,000 పీపుల్‌కు మేము ఒక హెల్తీ లైఫ్‌ని లీడ్ చేయాలనే ఉద్దేశ్యంతోటి కొన్ని ప్రోగ్రామ్స్ చేస్తున్నాము. దాంట్లో భాగంగా కూడా రేపు మన వావ్ కమ్యూనిటీ నుంచి మేము మీకు అవేర్‌నెస్ ప్రోగ్రామ్ చేస్తున్నాం అన్నట్లు. మీకు గాని, మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఉంటే కూడా ప్రమోట్ చేయొచ్చు. థాంక్ యూ. ఓకే. సీ యూ టుమారో. మార్నింగ్ ఒక థీమ్ పెట్టుకొని చేద్దాం మనం. ఓకే. బాయ్.